నమస్కారం అండి. నాకు 15 ఏళ్ల కిందటనే మాస్టర్ సివివి మాస్టర్ గారు తెలుసండి నాకు. మా ఇంటి పక్కన అద్దెకుండేవాళ్ళు ఒకళ్ళు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మా వారు. ఆవిడ నాకు మాస్టర్ గారిది చిన్నది ఇంతదే, ఇంతే చిన్న ఫోటో ఒకటిచ్చారు. అప్పటినుంచి ప్రతిరోజు నేను ఆయనకి బాబా గారి భక్తులం మేము, యాక్చువల్‌గా షిరిడి సాయిబాబా భక్తులం మేము. పొద్దున్న లేవగానే దీపారాధన చేసుకొని ఫస్ట్ మాస్టర్ సివివి నమస్తే అని చెప్తాను. అదొక్కటే చేస్తాను. మెడిటేషన్ ఏం చెయ్యను ఆయనకి. అయితే మా ఫ్రెండు ఈ అమ్మాయి నాగలక్ష్మి అని వాళ్ళు ఇక్కడ ఉంది అని తెలుసుకొని వాళ్ళు ఫస్ట్ ఇక్కడికొచ్చారు. ఒక 4, 5 వారాలొచ్చారు. వచ్చిన తర్వాత నిన్న అమావాస్య వెళ్తే చాలా మంచిది, రా వెళ్దాం సంగీత, నీ దగ్గర ఎప్పటినుంచో ఫోటో ఉంది, నువ్వు ఆయన్ని నమ్ముతున్నావు కాబట్టి వెళ్దామంటే, సరే వెళ్దాంలే అని చెప్పేసి నిన్న పొద్దున్నొచ్చాము. మా పాప మ్యారేజ్ అయ్యి 9 నెలలు అయిందండి. అయితే పాప మా అల్లుడు గారు కెనడాలోనే ఉంటారు. ఆయనకి పీఆర్ ఉంది. పాప వెళ్ళడానికి 9 నెలల నుంచి ఆయన అక్కడికి వెళ్ళిన 1, 2 మంత్స్‌లో పీఆర్‌కి అప్లై చేయడానికి స్పౌస్ స్పాన్సర్‌షిప్ పంపించారు. పంపిస్తే ఏమైందంటే అది అక్కడ గొడవలు జరిగినాయి గదండీ మొన్న ఈ మధ్య కెనడాలో. ఎవరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా అన్ని అడ్డంకులొచ్చి ఆగిపోయింది. ప్రాసెసింగ్ జరుగుతూనే ఉంది. అన్నీ అవుతూనే ఉన్నాయి. ఇంక అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అనే మూమెంట్‌లోనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోయింది. ఆగిపోతే నిన్న నేను ఇక్కడికొచ్చిన తర్వాత పాపకేమైందంటే సడెన్‌గా అనుకోకుండా అక్కడి నుంచి ఒక అడ్వకేట్‌ని హైర్ చేసుకున్నారు. ఇవన్నీ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటే అవ్వట్లేదు కదా! సరే పోనీ ఇది కాకపోతే ఇది చేసుకుందాము, విజిటింగ్ వీసా చేసుకుందామని ప్లాన్ చేసుకుంది. ఒక 8 లక్షల అకౌంట్‌లో యేసుకుంది. అక్కడ అడ్వకేట్‌కి ఒక 28,000 కట్టింది. ఇక్కడ లాయర్లని, ఇక్కడ సీఏని వాళ్ళందరినీ కనుక్కుంది. మాకున్న ప్రాపర్టీస్ అన్నీ పెట్టాము పాపకి పంపించడానికి. దాని లోపల వెళ్ళాలంటే కంపల్సరీగా లంసమ్ అమౌంట్ అనేది చూపించాలా. అమ్మాయికల్లే ప్రాపర్టీస్ కూడా చూపించాలా. అది రాలేదు కాబట్టి విజిటింగ్ వీసాలనన్నా పంపిద్దామని అనుకున్నాం. ఈలోపు ఏమైంది, ఇక్కడికి నేను పొద్దున్న వచ్చాను కదా, నేను అక్కడ నించొని ఉన్నాను. మా తాతగారు చెప్పారు, అయిపోయింది క్లాసు. ఈ సబ్జెక్టు గురించి ఇట్లా జరిగిన విషయాలన్నీ కూడా చెప్పారు, విన్నాను. అంత అయిపోయింది. నేను అక్కడ మెడిటేషన్ చేసుకుంటూ ఏమనుకున్నానంటే, అబ్బా 8 అయిపోతుంది, 7:30 అయింది, నేను ఎక్కువసేపు ఉండకూడదు, ఇది అయిపోతుంది వెంటనే వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. నేను అనుకున్నాను అలాగా, కానీ మాస్టర్ గారు అలా అనుకోలేదు. ఇక్కడ ఇద్దరు, ఒక మదర్ డాటర్ ఇద్దరు ఇక్కడ నించొని పళ్ళు పంచుతున్నారు. నిన్న అరటిపళ్ళు 2 పెద్ద గెల, అక్కడ ఉన్నట్టే గెల ఒకటి ఉంది, పండ్లు పంచుతున్నారు. పంచుతూ చాలామంది ఉన్నారు ఇక్కడ. నిన్న ఈ రోజు కంటే నిన్న ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. నేను అక్కడ నించుంటే నన్ను పిలిచారు, ఇటు రాండమ్మా అన్నారు. నన్నేనంట, మీరే రాండి అన్నారు. సరే అని వచ్చాను. వచ్చిన తర్వాత కొద్దిగా పళ్ళు పంచండి అమ్మా మీరు అన్నారు. నేను వెళ్ళిపోదాం అనుకున్నాను కదా, ఆయన నన్ను వెళ్ళనియలేదు. నాతోటి పళ్ళు స్వీటు అంటే నాకు ఆయనకు ముందుగానే తెలుసు అన్నమాట. ఆ వార్త ముందుగానే నాకు స్వీట్స్ పండ్లు అన్నీ పంచి, నీకు గుడ్ న్యూస్ ఈరోజు వస్తుందని నాకు నిన్ననే చెప్పారు మాస్టర్ గారు. నేను ఇంటికి వెళ్ళేసరికి అంత అయిపోయింది, టిఫిన్లు అన్నీ చేసేసాం, అంత అయిపోయింది. 9:30 10 అవుతుంది. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళకి పొద్దున్న, మనకు రాత్రి అయితే వాళ్ళకి పగలు. అక్కడి నుంచి అడ్వకేట్ ఫోన్ చేసి పాపకి చేశారు. నిన్నంతా నేను కాల్ చేశానమ్మా, మీరు ఎత్తలేదు, మీరు బిజీగా ఉన్నారేమో, ఇలాగా మీకు నేను విజిటింగ్ వీసా ఇవ్వను, నా వల్ల కాదు, అది అయ్యే పని కాదు, ఇప్పుడు నేనేం చెయ్యలేనని ఆ పాపని కాస్త ఆట పట్టించడానికి ఆ మాట అన్నారు. అంటే అయ్యా అదేంటండి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఏంటి పరిస్థితి అంటే, విజిటింగ్ వీసా ఎందుకమ్మా, పిఆర్ఏ వస్తే నీకు అని అన్నారు. సో అలాగా నిన్న 10 గంటలకంతా నాకు గుడ్ న్యూస్. నిన్న పొద్దున్న 6 గంటలకంతా ఇక్కడుంటే రాత్రి 10 గంటలకంతా నాకు న్యూస్ వచ్చింది, పాప ఇలా వెళ్ళిపోతుంది. తాతగారు వాసుదేవ వాసుదేవ వాసుదేవ.